ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ 9 స్థావరాలపై దాడి చేసింది. పాకిస్తాన్ టెర్రరిస్ట్ సేఫ్ హెవెన్స్ను పెంచి పోషించింది. అందులో మొదటిది మురిత్కేలోని మర్కాజ్ తోయిబా. ఇది లష్కరే హెడ్ క్వార్టర్గా ఉంది. బార్డర్కు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే తోయిబా క్యాంప్ ఇది. దాదాపు 82 ఎకరాల్లో ఉంటుంది. మదర్సా, మార్కెట్లు ఇందులో ఉన్నాయి. దాదాపు 1000 మంది వరకు ఉగ్రవాదులు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దాడికి ముందు, దాడి తర్వాత ఎలా ఉందో మురిత్కే దృశ్యాలు బయటకొచ్చాయి. దీని నిర్మాణానికి 2000 సంవత్సరంలో అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ $10 మిలియన్ డొనేషన్గా ఇచ్చాడు. 26/11 ఉగ్రదాడికి పాల్పడ్డ దుర్మార్గుల్లో ఒకటైన అజ్మల్ కసబ్కు ఇక్కడే ఇంటెలిజెన్స్ శిక్షణ ఇచ్చారు. ఈ దాడి కుట్రదారులు డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవూర్ రాణా ఈ కేంద్రాన్ని సందర్శించారు. లష్కరే సిద్ధాంతకర్తలు అమీర్ హంజా, అబ్దుల్ రెహమాన్ అబ్దీ, జాఫర్ ఇక్బాల్ ఈ ప్రాంగణంలోనే నివాసం ఉంటున్నారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, జకీర్ రెహమాన్ లఖ్వీలకు ఇక్కడ ఇళ్లు ఉన్నాయి.